నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. మీరు సినిమాలోకి రావాలని ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించిందంటే అలనాటి సూర్యకాంతం, ఛాయాదేవి, ఇప్పుడు మన తెలంగాణ శకుంతల లాగా నేను రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరు ఈ సినీ ఫీల్డ్లోకి వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? పడ్డానండి, చాలా పడ్డాను. మీరు పడ్డారా? పడ్డానండి, చాలా ఇబ్బందులు పడ్డాను. తిండి లేక, పడుకోవడానికి స్థలం లేక, ఉండటానికి ఇల్లు లేక, హైదరాబాద్ చుట్టూ తిరిగి చాలా పడ్డానండి బాధలు. నా క్యారెక్టర్ కోసం నేను ఎంతో ఆశపడి హైదరాబాద్ దాకా వెళ్ళానండి. కానీ చాలా దాచుకున్నాను నేను నా మనసులో. ఈ నల్ల కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఈ కళ్ళద్దాల వెనకాల ఎంత కన్నీటి గాథ ఉందో మీరు చూడండి. విజయలక్ష్మి గారు, మీ బాధ వర్ణానతీతం అండి. అవును సార్, చాలా ఇబ్బందులు పడ్డాను సార్. నేను పడ్డ ఇబ్బందులు ఎవరు పడలేదు సార్. నేను క్యారెట్ల కోసమని కాళ్ళు పట్టుకున్న వాళ్ళు లేరు, చేతులు పట్టుకున్న వాళ్ళు లేరు, బతిలాన్న వాళ్ళు లేరు. చాలా ఇబ్బందులు పడ్డానండి నేను. అమ్మ, మీరు నమ్ముకున్న నటనలో పైకి రావాలని కోరుకుంటున్నాం అమ్మా. నాకు లాగా ఎవరు పడకూడదు. మీరు చాలా బాధపడుతున్నారమ్మా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటున్నాను. ఒక చిన్న క్యారెక్టర్ నన్ను ఆలోచించి, నా గురించి ఆలోచించి ఎవరన్నా ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తే సంతోషపడతానని నేను ఆశపడుతున్నాను. సినిమా అంటే ప్రాణం అండి నాకు.